హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కులువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఇటీవల రిలీజ్ చేసినటువంటి సివికి సంబంధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏదైతే ఫోర్త్ స్పెల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో దానికి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగిందండి చాలామంది క్యాండిడేట్స్కి. ఇక్కడ పిహెచ్ సంబంధించి మొన్ననే రిలీజ్ చేశారు కదా, ఇది ఏంటి మళ్ళీ అనేసి, ఈ ఫోర్త్ సివి ఏంటి అనేసి కూడా చాలామందికి డౌట్స్ అయితే ఉండడం జరిగిందండి. ఇందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొన్న రీసెంట్గా వెబ్ నోట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి వెబ్ నోట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అంటే థర్డ్ స్పెల్ సంబంధించి ఫోర్త్ స్పెల్కి సంబంధించి అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఆల్రెడీ థర్డ్ స్పెల్కి సంబంధించి మెడికల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10th ఫిబ్రవరి రోజున వాళ్ళకి మెడికల్ అనేది కంప్లీట్ అయితే కావడం జరిగిందండి. అదొక విషయాన్ని ముందుగా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డిపార్ట్మెంట్లో చూసుకోవాలండి. మనకు కమిషన్ వచ్చేసి క్లియర్గా కొంతమంది అభ్యర్థులు అయితే చూసుకోకుండా చూస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఏదైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉందో, హెచ్డబ్ల్యూఓ ఉందో, దాంట్లో కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ఉండడం జరుగుతుందండి. మళ్ళీ ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, షెడ్యూల్ క్యాస్ట్ డిపార్ట్మెంట్, అలాగే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ డిపార్ట్మెంట్లు అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ వార్డెన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి అంటే వీటికి సంబంధించినటువంటి పోస్టెస్ కూడా ఉంటాయి. అలాగే మ్యాట్రన్ అండ్ గ్రేడ్ 1 అండ్ మ్యాట్రన్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి పోస్టెస్ కూడా ఉంటాయండి. ఇవి వచ్చేసి డిజబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి లేడీ సూపరింటెండెంట్, చిల్డ్రన్ హోమ్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టెస్ కూడా ఉండడం జరుగుతుంది. అది కూడా చూసుకోండి ఒకసారి. ఇది చూసుకోకుండా చాలామంది క్యాండిడేట్స్ ఏమనుకుంటున్నారంటే, మొన్ననే రిలీజ్ చేశారు కదా థర్డ్ స్పెల్కి సంబంధించి, మళ్ళీ రిలీజ్ చేశారండి ఫోర్త్ స్పెల్కి సంబంధించి అని అడగడం జరిగింది ఫ్రెండ్స్. అది వచ్చేసి మొన్న రిలీజ్ చేసింది ఏంటంటే, అది మెడికల్కి సంబంధించి ఏదైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉందో దానికి సంబంధించినటువంటి పీడబ్ల్యూడీ మెడికల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా రెగ్యులర్ క్యాండిడేట్స్కి, అంటే రెగ్యులర్ సివి క్యాండిడేట్స్, నార్మల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా సివి కండక్ట్ చేయడం జరిగిందండి. అందులో మనకు చూసుకున్నట్లయితే థర్డ్ స్పెల్కి సంబంధించి టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి 17 క్యాండిడేట్స్ అయితే మనకు రెగ్యులర్గా సివికి అటెండ్ కావడం జరిగింది. ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు విహెచ్ అండ్ హెచ్హెచ్ క్యాండిడేట్స్ వచ్చేసి టోటల్గా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ 13 మెంబర్స్ వచ్చేసి అయితే ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మెడికల్కి అయితే అటెండ్ కావడం జరిగింది. ఇది మెడికల్కి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల వారిగా, అంటే అందులో చూసుకోవచ్చు అండి మనం రెగ్యులర్ క్యాండిడేట్స్ సంబంధించి 17 మెంబర్స్ కదా. ఇక్కడ నార్మల్గా వాళ్ళు వచ్చేసి వార్డెన్ అండ్ మ్యాట్రన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అన్నమాట. అది టూ మెంబర్స్ వచ్చేసి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కంప్లీట్గా అటెండ్ కావడం జరిగింది. నెక్స్ట్ అదే కేటగిరీకి సంబంధించి కానీ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ కూడా థర్డ్ స్పెల్ వెబ్ నోట్లో కూడా అందించడం జరిగింది. అది కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. అందుకని ఒకసారి వెబ్ నోట్ క్లియర్గా చెక్ చేసినాక మీకు ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి డౌట్స్ అనేవి అడగడం అయితే అడగండి ఫ్రెండ్స్. ఇక ఈ ఫోర్త్ స్పెల్కి సంబంధించి మనకు డిపార్ట్మెంట్లు చూసుకోవాలండి. ముందుగా చాలామంది క్యాండిడేట్స్ ఏమంటున్నారంటే, ప్రెస్ నోట్ రిలీజ్ చేయగానే మనకు హాల్ టికెట్ నెంబర్స్ అనేది చూసుకోండి ఒకసారి. ఆ హాల్ టికెట్ నెంబర్స్ని అప్పటికి, అంటే థర్డ్ స్పెల్కి సంబంధించి కానీ ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇది వెబ్ నోట్ అనేది అందించగానే ఖచ్చితంగా డ్రైవ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. లేదంటే కొంతమంది, అంటే దాదాపుగా ఒక ప్రెస్ నోట్లో ఒక 30 మెంబర్స్ ఉన్నారనుకోండి సివికి సంబంధించి, ఈజీగా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ని డైరెక్ట్గా మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఒక 100 మెంబర్స్ సంబంధించినటువంటి సివి ఇస్తే మాత్రం మీరు ఒకవేళ డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అనేది డ్రైవ్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు సెర్చ్ బార్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ పేస్ట్ చేస్తే మీకు హాల్ టికెట్ హైలైట్ అయితే కావడం జరుగుతుంది. అలా కూడా చెక్ చేసుకోవచ్చు. కొంతమంది క్యాండిడేట్స్కి ఇంకా చెక్ చేసుకోవడానికి అయితే అంటే తెలియట్లేదు అని నీకు ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అండి, ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ది క్యాండిడేట్ పికప్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఫోర్త్ స్పెల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ వచ్చేసి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 అండ్ లేడీ సూపరింటెండెంట్ వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇందులో మళ్ళీ జనరల్ బీఈడీ వాళ్ళకు ఉంటుంది అండ్ స్పెషల్ బీఈడీ వాళ్ళకు ఉండడం జరుగుతుంది. ఈ స్పెషల్ బీఈడీకి సంబంధించి ఇందులో మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ అంటే వార్డెన్ అండ్ మ్యాట్రన్ గ్రేడ్ 1 ఇన్ డైరెక్టర్ ఆఫ్ డిజబిలిటీ అండ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అండ్ స్పెషల్ కేటగిరీ బీఈడీ వాళ్ళకి సంబంధించి, ఇక్కడ జనరల్ బీఈడీ వాళ్ళకి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 లేడీ సూపరింటెండెంట్ సంబంధించి. ఇక్కడ డిపార్ట్మెంట్ గుర్తుంచుకోవాలండి. మీరు డిపార్ట్మెంట్ తెలియక చాలామంది క్యాండిడేట్స్ కూడా
నేను ఆల్రెడీ సీవీకి మొన్న వెళ్ళడం జరిగింది కదా, లేదంటే నా నేమ్ అనేది అందులో లేదు, మళ్ళీ ఇదేంది ఈ డిపార్ట్మెంట్లో వెళ్ళదని చాలామంది క్యాండిడేట్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు ప్రెస్ నోట్ రాగానే డిపార్ట్మెంట్లు చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని అది. ఎందుకంటే ఈ హాల్ టికెట్ నెంబర్స్ వచ్చేసి మనకు కొంతమంది క్యాండిడేట్స్ రెగ్యులర్గా ఉంటారు, కొంతమంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. కాబట్టి ఒక్కొక్కసారి మనకు పీడబ్ల్యూడీ సంబంధించి సపరేట్ వెబ్ నోట్ వస్తుంది, ఒక్కొక్కసారి అందులోనే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా విషయాన్ని మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించి నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగిందండి. వీటికి సంబంధించి ఎక్కడ వెన్యూ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళాలనేసి ఫ్రెండ్స్. అలాగే వీటికి సంబంధించినటువంటి ఏదైతే సీవీకి సంబంధించి ఉంటుందో, సీవీకి సంబంధించి థర్డ్ స్పెల్కి సంబంధించినటువంటి కంప్లీట్ కావడం జరిగింది. అంటే కొన్ని ఉండడం జరిగింది, కొంత షెడ్యూల్ కూడా చేయడం జరిగింది, వాటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా. ఇక వీటికి సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ వచ్చేసి పికప్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫోర్త్ స్పెల్కి సంబంధించి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగిందండి ఫ్రెండ్స్. ఇక మీరు తీసుకెళ్లాల్సినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మీకు జనరల్గా చెప్తాను, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను క్లియర్ కట్గా. ఏంటంటే మీరు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకెళ్లాల్సిందండి మీ యొక్క చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ అంటే ఏం లేదండి, మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా అనే ఉంటుంది. అందులో మీరు మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చూసుకోవచ్చు ఇక్కడ చెక్ లిస్ట్ అంటే అదే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు అప్లికేషన్ ఫామ్ సంబంధించి, అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో దానికి సంబంధించినటువంటి పీడిఎఫే ఉంటుంది. ఆ పీడిఎఫ్ వచ్చేసి 2 కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మర్చిపోయినా కానీ మనకు కమిషన్లో నో అవర్ హాల్ టికెట్ నెంబర్ అనేది లేకపోతే అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హాల్ టికెట్ వచ్చేసి మీరు ఒక ఎగ్జామినేషన్ తీసుకెళ్ళిన హాల్ టికెటే తీసుకెళ్ళాలా, లేకపోతే జిరాక్స్ తీసుకెళ్ళాలా, లేకపోతే నార్మల్గా చాలామంది క్యాండిడేట్స్ కూడా మెసేజ్ చేయడం జరిగింది. మీరు ఏదైతే ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్లాలో ఇన్విజిలేటర్ సైన్ చేశారో ఆ హాల్ టికెట్ని మాత్రమే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. అది కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఇక నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మెమో అంటే యాజ్ యూజువల్గా మీకు ఎస్ఎస్సి మెమో తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అండి. ఇక్కడ చాలామంది క్యాండిడేట్స్ అయితే నేను చాలా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే డౌట్ ఉంటుంది చాలామందికి. ఏంటంటే ఫస్ట్ టు 7th క్లాస్ అనేది ఒక లోకల్ రిజర్వేషన్ అండి. మీకు ముందుగా ఇక్కడ లోకల్ రిజర్వేషన్ అనేది తెలిసి ఉండాలి. లోకల్ రిజర్వేషన్ అంటే మనకు ఎవరైతే కంప్లీట్గా 95% ఇక్కడ అంటే లోకల్లో చదివి ఉంటారో, అంటే ఒకటే డిస్టిక్లో చదివి ఉంటారో వాళ్ళు లోకల్ కిందగా పరిగణనలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగిందండి మన ఛానల్లో ఫ్రెండ్స్. ఇక ఈ ఫస్ట్ టు 7th క్లాస్ సంబంధించి ఒకవేళ మనకు ఫస్ట్ టు 3rd క్లాస్ వరకు ఉంది అండ్ మధ్యలో 4th 5th లేదు, మళ్ళీ 6th 7th ఉంది. అంటే 4th 5th సంబంధించినటువంటి మనకు అకాడమిక్ ఇయర్స్ లేవు, మనకు బడికే పోలేదు. అప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఎంఆర్ఓ గారిని అయితే ఒకసారి కన్సల్ట్ అవ్వి దానికి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ డాటా ఉంటుంది వాళ్ళ దగ్గర. వాటికి సంబంధించి మీరు ఒక రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వండి, మాకు మీ సీవీకి సంబంధించి వెళ్తాము అనేసి మీరు ఒక అప్లికేషన్ పెడితే మాత్రం వాటికి సంబంధించినటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ని మీరు సీవీకి వెళ్ళే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అంటే మనకు యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మాత్రం మీ యొక్క మదర్ దగ్గర లేదా మీ యొక్క ఫాదర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే కమ్యూనిటీ ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ నాన్ క్రిమీ లేయర్ సంబంధించి బీసీ క్యాండిడేట్స్కి నాన్ క్రిమీ లేయర్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే ఓబీసీ సర్టిఫికేట్స్ అనేది నాట్ అలౌడ్ అండి, మీకు అదే తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఖచ్చితంగా మీ సేవ ద్వారా సర్టిఫై చేసినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని మాత్రమే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇక ఎంప్లాయీస్ సంబంధించి కూడా ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అండ్ ఎన్ఓసీ క్యాండిడేట్స్ ఎవరికి వర్తిస్తుందండి, ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అంటే ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న అంటే ప్రజెంట్ సర్వీస్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక 2 కాపీస్ ఆఫ్ అసిస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ సైన్డ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్, ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసుకొని అయితే తీసుకెళ్ళాలి, లేకపోతే మాత్రం మిమ్మల్ని లోపలికి అలో అయితే చేయరండి. ఖచ్చితంగా గెజిటెడ్ సైన్ అయితే ఉండాలి ఖచ్చితంగా.
నెక్స్ట్ ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ అంటే మీకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఎనీ అదర్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. వెబ్ లింక్స్ వచ్చేసి ఆల్రెడీ వెబ్ లింక్స్ అవైలబుల్గా ఉండడం జరిగిందండి. ఇంకొక కొద్ది నిమిషాల్లో మీకు అంటే ఆల్రెడీ పెట్టడం జరిగింది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి. అండ్ లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇంక్లూడింగ్ మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలా, రేషన్ కార్డ్ తీసుకెళ్ళాలని కూడా చాలామంది క్యాండిడేట్స్ కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఏమొద్దండి, నార్మల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి, ఒక 3 ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి. అండ్ 2 or 3 సెట్స్ ఆఫ్ అసిస్టేషన్ చేసినటువంటి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసినటువంటి జిరాక్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అండ్ ఒక చిన్న నోట్ అండి, ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. కొంతమంది క్యాండిడేట్స్ ఒరిజినల్ కాబట్టి తీసుకెళ్ళేటప్పుడు కొంచెం భద్రంగా ఉంచుకొని అండ్ ప్యాకేజ్ కూడా క్లీన్గా చేసుకొని తీసుకెళ్ళండి. ఎందుకంటే కొంతమంది నాకు తెలిసిన ఒక చిన్న ఇన్సిడెంట్స్ అయితే జరిగింది. మా ఫ్రెండ్ ఒక ఆయన సివికి వెళ్ళేటప్పుడు కమిషన్ ఆఫీస్కి వెళ్ళే ముందు అంటే వాళ్ళు అంటే లేట్ అవుతుంది అనేసి ఇక్కడ ట్రావెల్ చేసే టైంలో వాళ్ళ ఒక సర్టిఫికేట్ అనేది కోల్పోవడం అయితే జరిగింది. అలాంటి చిన్న చిన్న కారణాల చేత అంటే మన మిస్టేక్ వల్ల కూడా కొన్ని కారణాలు జరుగుతాయి, లేదంటే కొన్ని కారణాల వల్ల కూడా సర్టిఫికేట్స్ అనేది పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది కొంచెం భద్రంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. అండ్ మాస్క్ ఖచ్చితంగా ధరించండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు కమిషన్లోకి వెళ్ళాక ఎలా ఉంటుందనేసి మీకు చెప్తాను. కమిషన్లోకి వెళ్ళాక మీకు ఏం చేస్తారంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మళ్ళీ ఒకసారి మీ హాల్ టికెట్ నెంబర్స్ తీసుకున్నాక మీకు లోపలికి వెళ్ళగానే మీకు బయోమెట్రిక్ అనేది ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అక్కడ బయోమెట్రిక్ ఇచ్చాక మేము లోపలికి రూమ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీ యొక్క అరేంజ్మెంట్ చేసుకోవాలండి. అంటే వాళ్ళకు ఒక ఆర్డర్ ఉంటుంది కదా, ఆ ఆర్డర్ ప్రకారం మీ యొక్క అరేంజ్మెంట్ మీరు తీసుకొచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయో లేదో ఒకసారి క్లియర్ చూసుకుని ఆర్డర్ ప్రకారం అయితే పెట్టాల్సి ఉంటుంది. ఆర్డర్ ప్రకారం పెట్టాక మీకు లోపలికి బిల్ అలో అయితే చేయడం జరుగుతుందండి. ఒక 3-4 క్యాండిడేట్స్కి లోపలికి అలో చేయడం జరిగినాక మీ డీటెయిల్స్ అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది చూసి మీకే ఇస్తారండి. మళ్ళీ వాళ్ళు ఏం ఉంచుకోరు. డిపార్ట్మెంట్కి కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడానికి అయితే ఉండదు. మీ యొక్క సర్టిఫికేట్స్ మళ్ళీ మీకే ఇస్తారు. మీరు తీసుకొచ్చినటువంటి ఏదైతే సెట్స్ ఉంటాయో అంటే అసిస్టేషన్ ఫామ్స్ సంబంధించి వాళ్ళు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్ట్రాగా మీరు ఒక జిరాక్స్ అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇది హాస్టల్ వెల్ఫేర్కి వెళ్తున్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో పాటు కామెంట్ ఎవరైతే చేశారో అంటే నా వీడియోకి కామెంట్ చేయడం జరిగింది కదా కొన్ని ఇష్యూస్కి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.